నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. అనంతపురం నగరంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల కాంపౌండ్ సమీపంలో గత 20 నుండి 25 సంవత్సరాలుగా రోడ్డు పక్కన తోపుడు బండ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న పేద ప్రజలను అక్కడి నుండి ఖాళీ చేయించవద్దని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ జేఏసీ సాఖ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గత 3-4 రోజులుగా ట్రాఫిక్ పోలీసులు కార్ పార్కింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామనే నెపంతో ఇక్కడున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలంటూ ఇబ్బందులకు గురి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత విచారకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా ఈ వ్యాపారాలనే నమ్ముకుని మున్సిపాలిటీ దినసరి గేటు ఫీజులు చెల్లిస్తూ చట్టబద్ధంగా బతుకుతున్న పేదల పొట్ట కొట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, ఆర్ఎంబీ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కారం చూపాలని కోరారు. ఇటీవలే రోడ్డు విస్తరణ జరిగినందున అధికారులు నిర్దేశించే పరిమితులు, షరతులతో లోబడి వ్యాపారాలు చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వ్యాపారులు తెలిపారు. ఈ మేరకు రాబోయే సోమవారం నాడు జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్ ద్వారా వినతి పత్రం సమర్పించనున్నట్లు వారు వెల్లడించారు. అనంతపురం జిల్లా అంటేనే కరువుకు మారుపేరు. మరి అటువంటి కరువు ప్రాంతంలో జీవించాలంటే పేద ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనమంతా అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి జీవించాలనే కోణంలో ప్రతి మానవుడు తన కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పేసి ఒక ఆశతో జీవించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే అనంతపురం నగరంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల కాంపౌండ్ సమీపంలో దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలుగా ఇక్కడున్నటువంటి పేదలు చిన్న చిన్న తినుబండరాలు లేకుంటే వ్యాపార తోపుడు బండ్లు పెట్టుకొని జీవించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నోళ్లే కాదు, వీళ్ళు పెద్దలు అంటే వీళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి వ్యాపారాన్ని అదే జీవనాధారంగా, అదే బతుకు తెరువుగా ఇప్పటికీ జీవించడం కూడా జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో ఉన్నట్లుండి గత 3-4 రోజులుగా ట్రాఫిక్ పోలీసులు మీరంతా ఖాళీ చేయాలి, ఇక్కడ ఎవరు ఉండకూడదు అనే రకంగా ఇబ్బందులు పెట్టుతూ వాళ్ళని వేధించడమో లేకుంటే భయపెట్టే తరహాలో కూడా మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అడిగితే ఇక్కడున్నటువంటి కొన్ని వ్యాపార కేంద్రాలకు లేకుంటే ప్రజలకు సౌకర్యంగా ఉంచడానికి ఇక్కడ కార్ పార్కింగ్ సెంటర్ ని నెలకొల్పుతామని చెప్పేసి స్వయాన పోలీసులే చెప్పడం జరుగుతుంది. మరి ఈ పేద ప్రజలేమో ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నటువంటి మా వ్యాపారం కనుమరుగు కావడము, లేకుంటే మా జీవితాలు రోడ్డును పడితే మాకు దిక్కెవరు అని చెప్పేసి నిన్నటి దినం మున్సిపల్ కమిషనర్ గారిని మరియు ఆర్ఎన్బి ఎస్సీ గారిని కూడా కలవడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన రీతిలో చూస్తే వాళ్ళు దాటివేసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారే గాని, ఆర్ఎన్బి గారు గాని, లేకుంటే జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన ఆలోచన చేసి గతంలో ఎంతమంది అయితే ఇక్కడ వ్యాపార కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని తోపుడు బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళందరినీ ఏ ఒక్కరిని ఇక్కడ నుంచి కదిలించుకోకుండా వాళ్ళకు కొన్ని పరిమితులు ఏర్పాటు చేసినా మాకు అభ్యంతరం లేదు. ఇక్కడే వాళ్ళ వ్యాపారాలు చేసుకొని జీవించడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రోజు మేము కుల ప్రజా సంఘాలుగా, ప్రజాస్వామిక వాదులుగా మేము మాట్లాడడం జరుగుతుంది. మరి అలాగే గతంలో మున్సిపల్ కమిషనర్ గారు ఎవరు ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదు. ఈ మధ్య రోడ్డు వేసినారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రోడ్డుకు వచ్చి మార్కింగ్ ఇచ్చి మేము ఎంత లిమిట్స్ లో ఉండాలో, ఏ రకంగా షరతులు విధిస్తారో వాటిని మేము అతిక్రమించుకోకుండా మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ మాట్లాడడాన్ని కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఇక్కడే వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళు ఊరికే ఇక్కడ వ్యాపారాలు చేసుకొని కూడా జీవించలేదు. వాళ్ళు 10 రూపాయల నుంచి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు దినసరిగా గేటు కూడా ఎన్నో ఏళ్లుగా కట్టి వీళ్ళు జీవిస్తున్నారు వ్యాపారం చేసుకుంటూ. మరి అట్లాంటి వాళ్ళని మీరు ఉన్న ఫలంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనే చెప్పడంతో వాళ్ళ బతుకులు రోడ్డును పడతాయి తప్ప ఇది వాళ్ళకి ప్రయోజనం లేకోకుండా పోతుంది అనేది మీరు గ్రహించాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు కానీ మరియు ఆర్ఎన్బి వాళ్ళైనా లేదంటే జిల్లా కలెక్టర్ అయినా మరోసారి తెలియజేస్తున్నాము, మా జీవన విధాన స్థితిగతులను మీరు గుర్తించుకొని ఖచ్చితంగా మా వ్యాపారాలు ఇక్కడే చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేకపోవడం ఒక రకమైతే, మరియు ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం, ఆయన కూడా మాకు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతూ సోమవారం ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ లో కూడా ఒక
రిప్రజెంటేషన్ ఇచ్చి మా బతుకు తెరువుని కోల్పోకుండా, మా పొట్ట కొట్టుకోకుండా, మా కుటుంబాలు వీధిని పడుకోకుండా ఇదే ప్రాంతంలోనే మా వ్యాపారాలు చేసుకొని జీవించడానికి అవకాశం కల్పించండి అనే రీతిలో వినతి పత్రం ఇవ్వబోతున్నాం. జై భీమ్.